శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అధ్యక్ష, ఇప్పుడు 25 లక్షల ఎకరాలు అసైన్మెంట్ భూమి ఉంది సార్, మీరు వినాలి. 25 లక్షల ఎకరాలు 25 లక్షల ఎకరాలు అసైన్మెంట్ భూమి ఉందండి. ఆ భూమి ఎవరి చేతుల్లో ఉంది అది మీరు ఆలోచన చేయండి. మీకు బాకీలు తీరాలంటే, మీ బడ్జెట్ నడవాలంటే ఆ అసైన్మెంట్ భూమి పేదవాడి చేతుల్లో ఉంటేనేమో పర్వాలేదు. పేదవాడి చేతుల్లో నాకు తెలిసి 5% కూడా లేదు. ఆ భూమి అంతా ఉన్నవాడి చేతుల్లోకే వెళ్ళిపోయింది. మీరు ప్రభుత్వంగా మీకు ధైర్యం ఉంటే అని నేను అన్న, కానీ ధైర్యం చేసి మీరు దీన్ని ఆపండి. మీకు చాలా ఆస్తి కలిసి వస్తుంది. ఉదాహరణ దాంతోపాటు అధ్యక్ష, ఇది ఎవరిచ్చారు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది. అసైన్మెంట్ ల్యాండ్స్ రాజశేఖర రెడ్డి గారి టైంలో 7 సార్లు ఇచ్చారు, ఎన్టీఆర్ గారి టైంలో ఇచ్చారు. ఇంకో ఇష్యూ ఉంది అధ్యక్ష, పిఓబి అంటారు. అంటే ఇది సోమేష్ కుమార్ గారు ప్రొహిబిషన్ ఆఫ్ బుక్. పిఓబి ఏంటంటే ప్రభుత్వ భూమి 1 ఎకరాలు ఉందనుకోండి, అందులో పట్టా ఒక వ్యక్తికి 10 ఎకరాలు 100 ఎకరాలు ఉందనుకోండి, లేకపోతే 1000 ఎకరాల్లో గవర్నమెంట్ భూమి 100 ఎకరాలు ఉంది, 900 పట్టా. ఈ సోమేష్ కుమార్ గారు ఏం చేశాడంటే ఈ మొత్తం పిఓబిలో వేసేసేయండి అన్నాడు. దాదాపు 1 కోటి ఎకరాలు అప్పుడు పిఓబిలో వేశారు అధ్యక్ష. అంటే నీకు దాని నుంచి బయటికి రావట్లేదు ఇప్పుడు కూడా. దాని నుంచి ఇప్పుడు ఏంటంటే పిఓబి అంటే ఏంటంటే అధ్యక్ష, ప్రొహిబిషన్. ఆ భూమి సపోజ్ ఒక 100 ఎకరాలు రైతులకు, 100 ఎకరాలు ప్రభుత్వం ఉంది, 900 రైతులతో ఇంకోటి ఉంది. ఈ 100 ఎకరాలు పోకూడదు కాబట్టి మొత్తాన్ని ప్రొహిబిషన్లు పెట్టండి. ఇది ఇప్పుడు కొద్దిగా బయటకు వస్తుంది అంటారు. ఇదైతే అసైన్మెంట్ మాత్రం రావట్లేదు. దీని మీద మీరు సీరియస్గా చూడాలి. రైతుల బాధలు అక్కడే ఉన్నాయి. 9 లక్షలు సాదాపైన వాళ్ళు అలాగే ఉంది. అసలు దీనివలన ఏం మార్పు వచ్చింది అని సిన్సియర్ గుండెమే చేసుకుని ఆలోచన చేస్తే ఏం పెద్దగా మార్పులు రాలేదని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. స్నేహితులు కదా, స్నేహంగా చెప్పాలి. ఇప్పుడు ఒక ఇష్యూ కంప్లైంట్ ఉంది అధ్యక్ష మీ ద్వారా. అక్కడ ఏంటంటే హనుమకొండ జిల్లా ఐనువోలు మండలం వెంకటాపురం, సర్వే నెంబర్ 324, పింగళి మధుసూదన్ రెడ్డి అనే భూస్వామి అప్పుడు ఈ ల్యాండ్ సీలింగ్ కింద 138 ఎకరాలు ఇచ్చారు అధ్యక్ష. ఆ సీలింగ్ భూమిని కట్టా మనోజ్ రెడ్డి, పేరు చెప్పక తప్పదు చెప్తున్నాను, ఎందుకంటే ఇటువంటి అనేక ఉన్నాయి కాబట్టి చెప్పాలని. కట్టా మనోజ్ రెడ్డి అనే అతను రెవెన్యూ అధికారుల సహకారంతో 73 మందికి ఇచ్చిన భూమిని తన పేరుతో రాయించుకున్నాడు. నా దగ్గర కాగితాలు ఉన్నాయి. అందులో పట్టాదారుడి కింద పేరు ఎక్కేసింది. 2018లోనే ఇది, ఇప్పుడుగా జరిగింది. ఇది జరిగింది కూడా 2018లో. పట్టాదారుడి పేరు ఆయన వచ్చేసాడు. కాస్త కాలంలో కూడా వచ్చేసాడు. అంటే దాదాపు 138 ఎకరాలు ఆయన బంధువులు రాయించేసుకున్నారు. ఇది ఒక్క కేసే కాదు. ఆ ప్రాంతంలో దాదాపు హనుమకొండ, వరంగల్ చుట్టుప్రక్కల గ్రామాల్లో కొన్ని వేల ఎకరాలు ఇటువంటిది అసైన్మెంట్ భూమి ఉంది. మొత్తం కూడా ఇట్లా రాయించుకున్నారు. ఇంకో చోట ఇంకో భూమి, అది మొత్తం గొడవ పెట్టి వాళ్ళు దాన్ని మళ్ళా ఆ రాయించుకున్న భూమిని ప్రభుత్వం వెనక్కి తీసేట్టుగా చేశారు అక్కడ. ఇప్పుడు ఆ అధికారులు ఏమంటున్నారంటే అది ఎక్కడిదంటే అది అసన్పర్తి మండలం ముచ్చెర్ల గ్రామంలో అధ్యక్ష. అసన్పర్తి గ్రామం ముచ్చెర్ల గ్రామంలో సర్వే నెంబర్ 777లో 120 ఎకరాల భూమిని 40 మందికి అసైన్ చేస్తే ఒక ధనికుడు పట్టాలు చేయించుకున్నాడు. దాన్ని మళ్ళా ఆ పట్టాలు క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్, వీళ్ళు ఆందోళన చేస్తే. ఆ భూమి వీళ్ళకి ఇవ్వట్లేదు. అది ఎకరం 40 కోట్లకు చేరింది మొత్తం హనుమకొండ చుట్టుపక్కల.